చిన్ని అయితే ఇంక స్వరూపకి రామచంద్రకి ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేసి నేను ఇంక చదువు మీదే కాన్సన్ట్రేషన్ అవుతానమ్మా అని చెప్పని ఇంక బయలుదేరుతుంది. ఇంక తన ఫ్రెండ్ కూడా వచ్చేయడంతో ఇంక కాలేజీకి అయితే లోహిత అయితే మొదటి రోజు కాలేజీకి వెళ్తున్న ఇలాంటి డ్రెస్సులన్నీ వేసుకొని వెళ్తే కాలేజీలో ఉండేవాళ్ళు నేను పల్లెటూరు అమ్మాయి అని చెప్పి అనుకుంటారని చెప్పని ఒక డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చి చూసుకుంటూ ఉంటుంది. ఇంకా దేనికి తనకు సెట్ కాకపోయేటప్పటికీ ఇంకా తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి నాకు ఒక డ్రెస్సు జీన్స్ అవి తీసి పెట్టు, నేను వస్తున్నాను కాలేజీకి, ఈ డ్రెస్ కానీ వేసుకొచ్చానంటే ఇంక వాళ్ళు నన్ను పల్లెటూరు దాన్ని చెప్పనని హేళన చేస్తారు, ఫస్ట్ రోజు వాళ్ళకి బుక్ అయిపోతాను నేనని చెప్పనని తనకైతే చెప్తుంది. ఇంకా చందు అయితే చిన్నప్పుడు ఎలా ఉన్నా తిండిపోతులాగున్నా పెద్దయిన తర్వాత మాత్రం తన అమ్మకి చెల్లెలికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ సేమ్ సత్యం ఎలాగో చూసుకుంటున్నాడో తన చెల్లెల్ని అలాగే చందు కూడా అయితే లోహితని అలాగే చూసుకుంటూ ఉంటాడు. కానీ లోహిత అయితే మాత్రం కావేరిలా కాకుండా తనకి అన్నీ రిచ్గా ఉండాలని చెప్పనని కనీసం అన్నం మీద ప్రేమ కూడా కాస్త ఏం లేకుండా తను రిచ్గా బతకాలి, రిచ్గా ఉన్నట్టుగా ఉండాలని చెప్పనని అంటుంది. ఇంకా సరళ అయితే చందుకు వచ్చే జీతం డబ్బులతోనే సర్దుకొని ఇల్లు అయితే నడుపుకుంటూ ఉంటుంది. నాకు కాలేజీకి వెళ్తున్నాను కదా, ముందు డబ్బులు ఇవన్నయ్యా అంటే నా దగ్గర ఎక్కడున్నాయి అని చెప్పని చందు అయితే అంటాడు. నీకైనా కాలేజీలో నేను ఉంటున్నాను కదా, నేనే తీసుకొస్తానని చెప్పానంటే నేను ఆటోలో వెళ్ళాలా అని చెప్పనని అంటుంది. ఇంకా కరెంటు బిల్లు కట్టిన డబ్బులు అయితే ఇంట్లో ఉండేటప్పటికి ఆ డబ్బులు కాస్త తీసుకొని నేను వెళ్తున్నాను, కరెంటు బిల్లు అన్నయ్య ఏదో ఒకలా కట్టేస్తాడని చెప్పని తను అనుకుంటుంది. ఇంకా సరళ అయితే చందు అన్ని బాధలు పడుతున్నా కనీసం ఈ లోహితకి అర్థం కావటం లేదు, ఇంట్లో పరిస్థితులను బట్టి ఈ పిల్ల ఏంది ఇలా తయారైంది అని చెప్పని తనైతే బాధపడుతూ ఉంటుంది లోహిత విషయంలో. కానీ చందు అయితే అదే కాలేజీలో పనిచేస్తూ తన చెల్లెలికి సీటు కోసం ఇంకా అక్కడే పనిచేస్తున్నట్టు ఉంటాడు. కానీ అంటే సీటుకి డబ్బులు ఏం లేకుండా ఇంకా సత్యంనైతే ఇప్పుడు మీ నాన్నకన్నా దండం పెట్టుకొని పోవే అంటే నేను పొద్దున పెట్టేసుకున్నాలేమ్మా, ఇన్నిసార్లు పెట్టుకోలేదు, నాన్న ఇబ్బంది పడతాడని చెప్పనని అంటుంది. ఇంకా కాలేజీకి అయితే వెళ్ళిన తర్వాత శ్రేయ అయితే మహి వస్తున్నాడని చెప్పని ఇంకా తన ఫ్రెండ్స్కి అంతా ఒక గ్రాండ్ వెల్కమ్ మనలాగా చెప్పాలని చెప్పని ట్రై చేస్తుంది. కానీ మహి అయితే ఇంకా కారులో నుంచి దిగంగానే ఇంకా ఆడపిల్లలందరూ మహి సాయి చూస్తూ ఉంటే ఇంకా అందరి చేత ప్లెడ్జ్ అయితే చేపిస్తాడు, నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరూ నా కన్నులు అట్లాగని. ఇంకా శ్రేయ అయితే ఏంది బావా, నాకు నువ్వు బావు కదా, నేను ఎలా చెప్పగలను అంటే చెప్పాలి, నువ్వు కూడా చెప్పాలి, అలాగే చెప్పాలి అని చెప్పనని అంటాడు. ఇంకా అక్కడ కాలేజీలో ఉండే వాళ్ళందరితో ఫ్రెండ్లీగా చాలా సంతోషంగా మాట్లాడతాడు. కానీ అంత మాట్లాడినా తన మనసులో అయితే తను ఇంకా ఆడపిల్లలందరూ నిన్ను ప్రేమించొచ్చా అని అడిగేటప్పటికి తనైతే మాత్రం ఇంకా మళ్ళీ చిన్ని విషయంలో గతంలోకి అయితే వెళ్ళిపోయి నా మనసులో వేకెన్సీ లేదు, నా మనసు నిండా చిన్నినే నిండిపోయి ఉంది అని చెప్పనని మళ్ళీ 3 అడుగులు వెనక్కేసి చిన్నిని గుర్తు తెచ్చుకుంటూ ఎక్కడున్నావు చిన్ని, ఎప్పుడు నాకు కనిపిస్తావు, నేను రాజమండ్రి వచ్చున్నా, నువ్వు ఆంటీ ఎక్కడున్నారు, నాకు ఇప్పటికైనా కనిపిస్తారా లేదా అని చెప్పనని ఇంకా తన కోసం అయితే ఇంకా కాలేజీ అని చెప్పని వచ్చి తన కోసం ఇంకా తనని మొదలు పెట్టాలని చెప్పని ఇంకా అనుకుంటూ ఉంటాడు. ఇంకా చందు అయితే లోహితని తీసుకుని కాలేజీ దగ్గర దింపి సరే అన్నయ్య నేను ఆ కార్ దగ్గర దింపు, నేను అక్కడి నుంచి మా ఫ్రెండ్తో వచ్చేస్తాను, నేను వెళ్ళిపో అని చెప్పని అంటుంది. ఇంకా రెడీగా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా డ్రెస్ తీసుకొని కారు కూడా ఆడ పెట్టుకొని ఉండేటప్పటికి ఇంకా కారు ఉంది, ఇంకా డ్రెస్ కూడా ఉందని చెప్పనని డ్రెస్ లోపలే అయితే మార్చేసుకుంటుంది. మొత్తం మార్చేసుకొని ఒక మోడర్న్ అమ్మాయి లాగా అయితే తయారైపోతుంది. ఇంకా చిన్ని కూడా అయితే రాజమండ్రికి ఇంకా వస్తుంది, తను పుట్టిన ఊరు కాబట్టి ఇంకా తను అక్కడికి వచ్చి ఇంకా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.